నగరంలో కురబలకు సముచిత స్థానం ఉంది అనడానికి కురబల ఆరాధ్య దైవమైన భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుతో పాటుగా నగరంలోని మాస్టర్ ప్లాన్ రోడ్డుకు భక్త కనకదాసు మార్గంగా నామకరణం చేయడానికి ఇప్పటికే నగరపాలక కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నామని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి నగర పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కురబల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూమన అభినయ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కురబ సంఘం నాయకులు తిరుపతి పరిధిలో భక్త కనకదాసు భవన నిర్మాణానికి స్థల కేటాయింపు, భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన అభినయ్ రెడ్డి ఇప్పటికే రోడ్డు మార్గానికి నామకరణం చేశామని, నామకరణం చేసిన రోడ్డు మార్గంలో ఏదో ఒక చోట అడవైన ప్రాంతాన్ని ఎంచుకుని భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంతో ముందు చూపుతో తిరుపతి నగర అభివృద్ధికి కష్టపడుతున్న తనను ఆదరించి తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కురబ సంఘం తిరుపతి జిల్లా యూత్ ప్రెసిడెంట్ రియా మల్లి మాట్లాడుతూ కురబ సంఘం ద్వారా ఇచ్చిన విజ్ఞప్తులను అభినయ్ రెడ్డి నెరవేరుస్తారని హామీ ఇచ్చారన్నారు. అభినయ్ రెడ్డికి సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి కుమార్, రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీను, నగర అధ్యక్షుడు హరినాథ్, వీరాంజనేయులు, రాచపల్లి రమేష్, రాజేశ్వరి, పోతప్ప తదితరులు పాల్గొన్నారు. కనకదాసు గారి పేరు మీద ఓ భవన నిర్మాణం గురించి, లేదంటే ఓ భవనానికి పేరు పెట్టడం గురించి నేను టీటీడీలో ప్రస్తావిస్తా. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా బోర్డులో స్పెషల్ ఇన్వైటర్గా కూడా ఉంటాను. ఈ గొంతుగా వినిపించేటటువంటి బాధ్యత నాది. అది నా హామీ. ఈ మూడింట్లోనూ మీరు ఎన్నిక అడుగు పోయేటటువంటి ప్రసక్తే లేదు. ఇంకా స్థలం విషయానికి వస్తే నేను కలెక్టర్ గారితో ఒకసారి మాట్లాడతాను. గతంలో మీకు 5 ఎకరాల కేటాయింపు ఉందని చెప్పారు. తిరుపతి నగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కానీ నియోజకవర్గం కానీ చిన్నది, ఇక్కడ ఎక్కడ అంత స్థలం లేదు. బయట మనకు రూరల్ మండలంలో తీసుకోవాలా. నేను చివరెడ్డి మోహిత్తో కూడా అంశం మీద డిస్కస్ చేసి చంద్రగిరిలో ఉన్నటువంటి కురబలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడేటటువంటిదే. కాబట్టి నేను కలెక్టర్ గారితో కూడా మీ అందరితో నేనే వస్తా, స్వయంగా వచ్చి ఆ స్థలాన్ని ఇప్పించేటటువంటి బాధ్యత కూడా తీసుకుంటానని తెలియజేస్తూ ఆత్మీయ సమ్మేళనానికి భూమన అభినయ్ రెడ్డి గారిని ఆహ్వానించాం. వచ్చాడు. మా వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశాడు. మేమేమైతే మా యొక్క డిమాండ్లని అభినయ్ రెడ్డి గారి మీద ఉంచామో, ఇది కనకదాస మార్గాన్ని పేరు కానీ, కనకదాస మార్గానికి అనారావు సర్కిల్గా మున్సిపల్ పార్క్ పక్కన ఎదురుగా స్టాచ్యూ కానీ, మేము అడిగినటువంటి మా డిమాండ్లన్నీ కూడా మేము 5 అడిగాము. కొండపైన కనకదాసు భవనానికి ఒక భవనానికి కనకదాసు పేరు పెట్టమని అడిగాము. కనకదాసు స్టాచ్యూ అడిగాము. మా యొక్క కనక భవనానికి 2 ఎకరాల స్థలం కూడా అడిగాము. అన్నిటినీ ఏకపక్షంగా ఆమోదించి చేస్తానని ఆయన హామీ ఇచ్చినారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదములు. మేమంతా ఏకపక్షంగా అభినయ్ వెంట నడుస్తాం, అభినయ్ వెంట ఉంటాం. అభినయ్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. మా కురబ ఆత్మీయ సమావేశానికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారికి మా ఏకపక్షంగా మా కమ్యూనిటీ తరఫున అతనికి అభినందనలు తెలుపుతూ, మాకు వచ్చి మేము కోరిన కోరికలన్నీ 5 డిమాండ్లు పెట్టాం. 5 డిమాండ్లకు సానుకూలంగా స్పందించి మాకు అన్నీ చేస్తారని హామీ ఇచ్చారు. మా కమ్యూనిటీ తరఫున కూడా మేమందరము కూడా ఆయన అన్ని వెంటనే నడిచి అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని మీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున తెలియజేసుకుంటున్నాము.